Question, second question, x square plus y square is equal to 35. వృత్తం దృష్ట్యా 1, 3, 2, kలు సంయుగ్మాలు అయితే k విలువను కనుగొనము. ఇది కూడా ఐపీఈ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ 2B క్వశ్చన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 35 వృత్తం దృష్ట్యా 1, 3 మరియు 2, kలు సంయుగ్మాలు అయితే కే విలువను కనుగొనండి. ఓకే, దీన్ని రెండు ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు. ఓకేనా, మొదటి చూడండి, ఇచ్చినటువంటి వృత్తము సొల్యూషన్. ఇచ్చిన వృత్తము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 35. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 35. సో దిస్ ఈజ్ ది ఎస్ అనుకుందాం. ఇది ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 35. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 35 ఈజ్ ఈక్వల్ 0. సో దిస్ ఈజ్ 1. జనరల్ ఫామ్లో రాసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఫార్మేషన్లో ఈజ్ ఈక్వల్ టు 0 రూపం రాస్తే ఈ 35 ఇటు పంపిస్తే మైనస్ 35 0 అవుతుంది. నెక్స్ట్ ఇచ్చిన బిందువులు 2, 1, 3, 2, k. ఇచ్చిన బిందువులు 1, 3, 2, k. ఇప్పుడు ఈ రెండు బిందువులు ఈ వృత్తానికి సంయుగ్మాలు. సో దేర్ఫోర్ ఇచ్చిన బిందువులు 2, kలు సమీకరణం లేదా వృత్తం 1కి సమయుగ్మాలు కాబట్టి ఈ యొక్క వృత్తానికి ఈ రెండు బిందువులు ఫార్ములా చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. వృత్తానికి x1 y1 x2 y2లో రెండు సమయుగ్మాలు అయితే s12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏదైనా ఒక వృత్తానికి x1 y1 x2 y2 రెండు సమయుగ్మాలు అయితే s12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఈ వృత్తం అనేది s12 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో ఈ యొక్క ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 35 0 వృత్తానికి ఈ రెండు బిందువులు సమయుగ్మాలు కాబట్టి s12 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో దేర్ఫోర్ s12 ఫార్ములా s ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0కి s1 ఈజ్ ఈక్వల్ టు xx1 ప్లస్ y1 ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అదే s12 ఈజ్ ఈక్వల్ టు x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ 2g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ x2 ప్లస్ 2fy1 ప్లస్ y2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో దేర్ఫోర్ ఈ యొక్క సమీకరణానికి s12 ఈజ్ ఈక్వల్ అవుతుంది x1 x2 ప్లస్ y1 y2 మైనస్ 35 ఈజ్ ఈక్వల్ 0. అంటే x ఉన్న చోటనే x1 x2 రాసుకోవాలి, y ఉన్న చోటనే y1 y2 రాసుకోవాలి. మైనస్ 35 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ xలు y లేవు కాబట్టి మైనస్ 35 ఈజ్ ఈక్వల్ 0. సో దేర్ఫోర్ ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. x1 y1 x1 ఈజ్ ఈక్వల్ టు 1, y1 ఈజ్ ఈక్వల్ 3, x2 ఈజ్ ఈక్వల్ 2, y2 ఈజ్ ఈక్వల్ టు k. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x1 వాల్యూ 1 ఇంటూ x2 వాల్యూ 2 ప్లస్ y1 వాల్యూ 3, y2 వాల్యూ ఎంత k మైనస్ 35 ఈజ్ ఈక్వల్ 0. 2 ప్లస్ 3k minus 35 is equal to 0. So therefore 3k minus 33 is equal to 0. 3k is equal to 33. K is equal to 33 by 3.
get 11. 3 3 is 11. So k is equal to 11. దీన్ని ఇంకొక రకంగా చేద్దాం. దీన్ని ఇంకొక రకం చేద్దాం. ఆన్సర్ అనేది కే వస్తుంది. అంటే ఇది సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. ఒక s ఈజ్ ఈక్వల్ టు 0 వృత్తానికి x1 y1 x2 y2లు రెండు సమయుగ్మాలు అయితే s12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఈ ఫార్ములా తెలియనప్పుడు మనం ఏం చేద్దామంటే సింగిల్గా రాద్దాం ఆన్సర్. సొల్యూషన్ చూడండి. ఇచ్చిన వృత్తం చెప్పండి. ఇచ్చిన వృత్తము s is equal to x square plus y square is equal to 35. s is equal to x square plus y square minus 35 is equal to 1. So this is 1. ఇచ్చిన సమయుగ్మ బిందువు, ఇచ్చిన బిందువులు ఏంటి? p of x1 y1 is equal to 1, 3. q of x2 y2 is equal to 2, k. లో ఏంటిది? సమయుగ్మ బిందువులు. సో మరి సింగిల్ సమయుగ్మ బిందువు తీసుకుంటున్నాను. ఇంకా ఇందాక 2 తీసుకున్నాం కదా. నేను సింగిల్గా తీసుకున్నప్పుడు s is equal 0 వృత్తానికి p of x1 y1 సమయుగ్మ బిందువు అయితే s1 is equal to 0 అవుతుంది. ఈ ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా అదే. థర్డ్ ఫార్ములా s is equal 0 వృత్తానికి q of x2 y2 సమయుగ్మ బిందువు అయితే s1 is equal to 0 అవుతుంది. సో ఈ బిందువు ద్వారా తీసుకున్నాం. s is equal to x square plus y square minus 35 0 వృత్తానికి p of x1 y1 is equal 1, 3 సమయుగ్మ బిందువు అయితే s1 is equal 0 అవుతుంది. సో దట్ s1 is equal 0 అంటే ఈ s1కి ఫార్ములా అంతా s1కి x1 ప్లస్ y1 మైనస్ 35 is equal 0. s1 ఫార్ములా అంతా x1 ప్లస్ y1 ప్లస్ 35 is equal to 0 అవుతుంది. సో దట్ ఫోర్ 1, 3 కాబట్టి దట్ ఈస్ x1 అనేంత 1 x ఇంటూ 1 ప్లస్ y అనేంత yనే y1 అనేంత 3 మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. సో దర్ ఫోర్ x ప్లస్ 3y మైనస్ 35 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ s ఈజ్ ఈక్వల్ 0 వృత్తానికి 2 బిందువులు ఇచ్చాడు కాబట్టి నేను సపరేట్ చేసి రాశాను. అంటే ఇక్కడ రెండో బిందువు కూడా సమయుగ్మ బిందువు అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది చెప్పండి? s ఈజ్ ఈక్వల్ 0 వృత్తానికి p ఆఫ్ x1 y1 బి సమయుగ్మ బిందువు అయితే s1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రెండో బిందువు అనేది ఏమవుతుంది చెప్పండి? రెండో బిందువు అనేది s1 ఈక్వల్ 0ను తృప్తిపరుస్తుంది అన్నమాట. ఓకేనా? అంటే నోట్ ఏంటంటే 2 పాయింట్స్ P and Q are said to be a conjugate points with respect to the circle s1 is equal to 0 if p q lies on the plane of P.
if q lies on the q lies on the q lies on the q lies on the s1 is equal to 0. Okay, so therefore 2 comma k అనేది 2 comma k అనేది సమీకరణ బిందువు కావున పై సమీకరణం తృప్తిపరుస్తుంది. సో దట్ ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై అవుతుంది. ఇది కాబట్టి ఎక్స్ ప్లస్ 3y మైనస్ 35 జీరోను తృప్తిపరుస్తుంది. సో దట్ ఫోర్ ఎక్స్ వాల్యూ 2 3 ఇంటూ y value k minus 35 is equal to 0. So 3k minus 33 is equal to 0. Implies 3k is equal to 33, k is equal to 33 by 3. That means 11. K value 11. అదేవిధంగా ఇలా కూడా చేయొచ్చు. దీని వల్ల ఇలా చేయొచ్చు. రెండో బిందువు తీసుకొని చేద్దాం. మనం ఫార్ములా గుర్తురావడం. సొల్యూషన్ చెప్పండి. ఇది గివెన్ సర్కిల్ s is equal to x square plus y square minus 35 is equal to 0. 2 comma k అనేది అవుతుంది, సమిగ్మం అవుతుంది, కాంజుగేట్ పాయింట్ అవుతుంది. కాంజుగేట్ పాయింట్ అవుతుంది కాబట్టి s1 is equal to 0 అవుతుంది. s1 is equal to 0 అవుతుంది కాబట్టి x1 plus y1 minus 35 is equal to 0. సో therefore ఇది x1 y1 అవుతుంది కాబట్టి x into 2 plus y into k minus 35 is equal to 0. So 2x plus yk minus 35 is equal to 0. అదే రెండో బిందువు కూడా 1,3 అనేది సమీకరణ బిందువు కాబట్టి పై సరళరేఖను తృప్తిపరుస్తుంది కాబట్టి ఇది ఎక్స్ వై అవుతుంది. 2 into 1 plus y into 3 into k minus 35 is equal to 0. 2 plus 3k minus 35 is equal to 0. 3k minus 33 is equal to 0. 3k is equal to 33. K is equal to 33 by 11. 3. Answer 11. అంటే మనం 3 ప్రాసెస్ ద్వారా అంటే ఈ రెండు బిందువులు ఇస్తే, ఈ యొక్క వృత్తానికి ఈ రెండు బిందువులు ఇస్తే, రెండు సమీకరణాలు ఇస్తే s12 is equal to 0 చేసుకోవచ్చు. లేదంటే ఒక బిందువు ద్వారాగా s1 is equal to 0 ప్రతిక్షేపించి రెండో బిందువుని దీంట్లో ప్రతిక్షేపించాలి. అదేవిధంగా ఈ రెండో బిందువు తీసుకుంటే ఈ యొక్క వృత్తానికి ఈ యొక్క బిందువు సమీకరణ బిందువు అయితే s1 is equal to 0 అవుతుంది. s1 is equal to 0 అవుతుంది కాబట్టి రెండో బిందువుని దీంట్లో ప్రతిక్షేపించాలి. ఆన్సర్ వచ్చేస్తుంది, k విలువ వచ్చేస్తుంది.